హాయ్ అండి. నమస్తే. ఇదొచ్చేసి గడ్డండి. ఈ గడ్డిని నేను మొక్కలు నాటడం కోసం తెప్పించానండి. యాక్చువల్‌గా మనకి గార్డెన్‌లో ఈ మంచి మొక్కల మధ్య పెరిగినటువంటి ఈ గడ్డి కలుపు మొక్కలనైతే పీకేస్తూ ఉంటాం. నేను మాత్రము ఈ గడ్డినైతే నాటుతున్నానండి. గడ్డిని ఎందుకు నాటుతున్నాం అనుకుంటున్నారా? సమ్మర్ అయితే వచ్చేస్తుంది కదండీ! ఈ గార్డెన్‌లో మొక్కల మధ్య మనము ఈ విధంగా ఖాళీ ప్లేస్‌లో గడ్డిని కానీ నాటామంటే ఈ గడ్డి అనేది బాగా పెరుగుతుందండి. పెరిగినప్పుడు మనము గార్డెన్ లెవెల్‌కి ఈ విధంగా అయితే కొంచెం కట్ చేసుకొని పెరిగినటువంటి గడ్డిని వాటరింగ్ చేసామంటే మనకి ఈ గార్డెన్‌లో నేల ఏదైతే ఉందో మట్టి అంతా కూడా డ్రై అయిపోకుండా ఉంటుందని మనం వాటరింగ్ చేసినప్పుడు ఎక్కువ కాలం ఎక్కువ సేపు మాయిశ్చరైజర్‌గా ఉండటానికి యూజ్ అవుతుందనమాట. అందుకోసం అని చెప్పేసి నేను గడ్డినైతే నాటుతున్నానండి. యాక్చువల్‌గా గడ్డి నాటడం ఏందా అని అనుకున్నారు కదా! క్యాప్షన్ చూసి. ఈ వీడియో తీసి చాలా రోజులయిందండి. పోస్ట్ చేయడం మాత్రం ఆలస్యమైందనమాట. ఈ విధంగా మనం మొక్కల్లో గడ్డిని నాటాము అంటే మనకి ఈ మొక్కలు మాయిశ్చరైజర్‌గా ఎక్కువ సేపు ఉండడానికి బాగా యూజ్ అవుతుందండి. అందుకోసం అని చెప్పేసి నేను గడ్డినైతే ఈ విధంగా నాటాను. కొంచెం కొంచెంగా ఈ వేర్లున్న భాగం అంతా కూడా తీసేసుకుంటూ చక్కగా ఈ కనుపుల దగ్గరైతే నాటానండి. మరి ఈ నాటినాక ఈ గడ్డి మరి పెరిగిందా? లేదా? మొక్కలకి ఈ గడ్డి నాటడం వల్ల యూజ్ అయిందా? లేదా? అని మీకు పెరిగిన తర్వాత మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తానండి. అలాగే ఈ గడ్డితోటి మనము ఆర్గానిక్‌గా ఫర్టిలైజర్‌ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎప్పుడు కూడా గడ్డే కదా అని పీకి మనం వేస్ట్‌గా పడేది. ఇది బెస్ట్ మనకి ఫర్టిలైజర్‌గా మొక్కలకి బాగా యూజ్ అవుతుందనమాట. ఈ గడ్డితోటి మీకు ఫర్టిలైజర్‌ని కూడా ప్రిపేర్ చేసి నేను చూయిస్తానండి. ఓకే అండి. చూసారు కదా! ఈ విధంగా అయితే నేను ఇంటి ముందు ఉన్నటువంటి గార్డెన్‌లో చక్కగా ఈ విధంగా గడ్డినంతా కూడా నాటేశాను. ఓకే అండి. చూసారు కదా! ఇదే అనమాట ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే వీడియోకి ఒక లైక్ చేసి ఈ గడ్డి నాటడం మీద మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్ నాతో షేర్ చేసుకోండి. అలాగే ఇటువంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.